హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీకరమైన కోకోనట్ లడ్డూల్ని చూపించబోతున్నామండి. ఇలా కొబ్బరి లడ్డూలు కనుక చేసి మనం రోజుకొకటి తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి కొబ్బరిలో చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో లేట్ చేయకుండా మనం ఎంతో రుచికరమైన ఈ కొబ్బరి లడ్డూల్ని ఎలా చేయాలో చూసేద్దాము వీడియోలోకి వెళ్ళి. దీనికోసం అయితే నేను ఇలా పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా కొబ్బరిని తీసుకొని దీని మీద ఉన్న పొట్టంతా ఇలా క్లీన్ చేసి తీసుకోవాలి. క్లీన్ చేసుకోవడం వలన చిన్నపిల్లలకు చేసి పెడుతున్నట్లయితే దగ్గు జలుబు అనేది ఏమీ రాకుండా మనకి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అందుకే పైన ఉన్న పొట్టంతా తీసి ఇలా ఒక స్లైడర్తో తురుముకొని తీసుకోవాలి. సో కంప్లీట్గా ఇలా కొబ్బరి తురుముకొని తీసుకోవాలి. ఇలా తురుముకున్న తురుముని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నేనైతే 100 గ్రామ్స్ వరకు బెల్లాన్ని వాడుతున్నాను. బెల్లంలో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని పూర్తిగా కరగపెట్టుకొని తీసుకోవాలి. సో ఇలా పూర్తిగా కంప్లీట్గా కరిగిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ తీసుకోవాలి. బెల్లం అనేది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి పర్ఫెక్ట్ క్వాంటిటీ వచ్చేంత వరకు బెల్లాన్ని కలుపుకుంటూ తీసుకోవాలి. ఈ బెల్లం అనేది పాకం ఇలా తీగ పాకం వచ్చేంత వరకు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉండలా చుడితే ఇలా ఉండలా అయిపోవాలి. అయితే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. మీకు ఇలా తెలియకపోతే కొన్ని వాటర్లో ఇలా డ్రాప్ వేసినట్లయితే మనకి ఉండలా వస్తుంది. పాకం అనేది పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. సో దీంట్లోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరిని యాడ్ చేసుకున్నాక దీంట్లో కొన్ని నువ్వులని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మరింతగా ఉంటుంది. ఈ నువ్వులలో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. అందుకోసం నేనైతే 1 కప్ నువ్వులని తీసుకుంటున్నాను. నువ్వులు యాడ్ చేయడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ నువ్వులు యాడ్ చేసి చేయడం వలన హెల్తీగా ఉండొచ్చు. దీంట్లో 1/2 కప్ వరకు జీడిపప్పు పలుగుని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ జీడిపప్పు పలుగుని కాసేపు నేతిలో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక మనకి కొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నార్మల్గా చల్లారుతున్నప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలను చుట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డుని ఇలా చుట్టుకొని తీసుకోండి. లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా ఒకటిగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా లడ్డుల్లా చుట్టుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా లడ్డుల్ని చుట్టుకొని మనం వీక్లీ 1 టైం అయినా సరే రెగ్యులర్గా అప్పుడప్పుడు చేసుకొని తిన్నట్లయితే చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లడ్డూలు అనేవి చాలా బెనిఫిట్స్ మనకి అప్పుడప్పుడు తీసుకోవడం వలన. సో ఎంతో రుచికరమైన నువ్వులు కొబ్బరి లడ్డూల్ని చూసేసాం కదా. సో ఈ టేస్టీ రెసిపీని ఒకసారి మీరు డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.